పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీరైనా గుండు కొట్టించుకుంటే ఆ పిల్లవాని తరపున డేట్ తెలుసు కాబట్టి మీరిద్దరైనా గుండు కొట్టించుకుంటే ఆవు పెంచకం ఆవు మూత్రాన్ని తెచ్చి నేనైనా మీ మూతి మీద చల్లుతాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థను కోర్టు వారు దానికి సంబంధించిన డేటాను పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. దాంతో డిస్ట్రాయ్ చేయడం జరిగిందనే అనుమానం వస్తూ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో ఏదైతే డేటా డిస్ట్రాయ్ అయితే అది డీజీ కమాండ్ కంట్రోల్ ఒక ఐజీ కమ్యూనికేషన్ ఐజీ ఆధ్వర్యంలో అది నిక్షిప్తమై ఉంటుంది. దానైనా తీసుకుని వచ్చి కోర్టుకు పెట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను భార్యా పిల్లలు ఒకవైపు, అతను ఒకవైపు శంకరగిరి మాన్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు. అతన్ని ఏ చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ బాబు ఎవ్వరు కూడా కాపాడలేరు. ఇది పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సిక్వెన్సెస్ను ఆ పర్యవసానాన్ని ఆ పోలీసు ఆఫీసరే బాధ్యతను వహించాల్సి ఉంటుంది. రేపు ఆ మర్డర్ కేసు కొట్టేసేంత వరకు ఆ గర్భమైన దరిద్రాన్ని ఆ ఆఫీసరే అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఏ పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా అడ్డం రారు. వారికి వారి మైండ్కు ఏదైతే అడ్డపనులు వాళ్ళ మైండ్లోకి వస్తావో ఆ అడ్డపనులను మీ పోలీస్ వ్యవస్థ ద్వారా చేయిస్తారు తప్ప మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు ట్రబుల్స్లో ఉన్నప్పుడు మీ భార్యా పిల్లల్ని కానీ మిమ్మల్ని ఆదుకోవడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాడు. మిమ్మల్ని చట్టం మాత్రమే, ఈ రాజ్యాంగం మాత్రమే, మీ విలువలు మీ ధర్మం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దయచేసి పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ఉద్యోగాలను మీరు సక్రమంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ భుజంపై తుపాకును పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థలోని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను అంతమొందిస్తున్నారు. వారి చేతిలోని వెపన్ మీరు కావద్దని ఈ పోలీస్ వ్యవస్థకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఒక ఆయుధంలాగా మీరు ఉపయోగించుకోవటం అనేది ఎప్పటికి కూడా మంచిది కాదని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రెస్ మీట్ను ఇంతటితో ముగిస్తున్నాను. ఇటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. నేను అందరినీ అన్నాం, ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో కూడా సంస్కారవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. నేను కాదంటలే, వాళ్ళు సంస్కారవంతులు. చూడండి, గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తే కొంతమంది సన్నాసులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో మనం ఆలోచిస్తే ఈ గుట్కాగాడు పరికమాలి సన్నాసి, మెయిన్ సన్నాసి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి సంస్కారం లేకుండా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, నేను కాదనలేదు. ఎందుకంటే పాలసీస్ మీద విమర్శలు చేసుకుంటాం. నేను 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి దయ వల్ల 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసాం. ప్రభుత్వ విధానాల మీద విమర్శిస్తూ ఉంటాం. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళు వివరిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలు పక్షి, జగన్మోహన్ రెడ్డి పెద్ద జైలు పక్షి. వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే వీళ్ళ పని. అంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని విమర్శించడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ విమర్శించడం తప్పించి వేరే పని ఏముంది? సిగ్గులేదటయా?
సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత నువ్వేంద్రే, ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు, ముగ్గురు రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన. ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మొక్కలు ఎవడైనా సరే ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ you will never ever again think that you would even to do such an act. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి. నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఓకే, మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడను, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నా. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. ఫలాంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ ఆయన వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు, అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి.
మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు ఇస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికలు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి.